గుంటూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి 6గురిలో 3 మృతి చెందడం జరిగింది. 3కు తీవ్ర గాయాలు అవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. అయితే ఈ మృతి చెందిన వారు కూడా ఆ కారులో సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలంగాణకు చెందినటువంటి సూర్యాపేటకు చెందిన వ్యక్తులుగా అయితే గుర్తించారు. అయితే ఈ ఘటన గుంటూరు జిల్లాలోని అన్నపురెడ్డిపల్లిలో జరిగింది. అయితే అక్కడ ఆగి ఉన్నటువంటి కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెళ్లి ఢీకొట్టడం వల్లే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు తెలుపుతున్న సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా వెళ్ళి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కారు కూడా ప్రమాద తాటికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ అతివేగంగా వచ్చి ఢీకొట్టిన సమయంలో కూడా కారు నుజ్జు అయిపోవడంతో కూడా అక్కడ లోపల ఉన్నటువంటి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపల చిక్కుకోవడంతో మృతదేహాలను కూడా బయటికి తీసుకురావడానికి చాలా కష్టతరంగా మారిందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అనే దానిపైన అయితే ఇంకా సమాచారం రావాల్సింది. అయితే వీళ్ళు కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి వస్తున్నారా లేదా ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళి వస్తున్నారా అనే దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే ఆగి ఉన్న బస్సును ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే నేషనల్ హైవేస్ పైన అతివేగంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణించడం వల్ల కూడా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇతర వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, వెళ్ళే వెహికల్స్ కావచ్చు ప్రమాదంలో పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ పైన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించారు. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదాలు అనేవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే బస్సులలో ఎక్కువ శాతంగా జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అయితే దీంట్లో కూడా అధిక మొత్తంలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోవడం అయితే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే నేషనల్ హైవే పైన ప్రయాణించేటప్పుడు వేగం మించకుండా ప్రయాణించాలని డ్రైవర్లు కూడా అతి ఉత్సాహం ప్రయత్నించకుండా ప్రయాణికుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని కూడా వేగాన్ని తగ్గించుకోవాలని కూడా చాలా సార్లు అనేక సందర్భాల్లో కూడా అధికారులు వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు తెలంగాణ కావచ్చు, మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా నేషనల్ హైవేస్ పైన ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దాంట్లో కూడా అధిక మొత్తంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉండడం కూడా అధికారులు దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కూడా మన కర్నూలు సంఘటన ఏదైతే జరిగిందో దాని తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్నిటిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. దాని తర్వాత కూడా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఏదైతే వాళ్ళు విరుద్ధంగా చేసినటువంటి ఏవైతే ఇప్పటి వరకు కూడా బస్సులకు సంబంధించిన వాటికి ఏవైతే స్లీపర్స్కి ఉన్నాయో స్లీపర్ బస్సులను అధిక మొత్తంలో హైట్ పెంచడం దానిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. దానిపైన కూడా తగ్గించాలి అంటూ కూడా ప్రయాణికులను ప్రాణాలతో చెలగాట అలా ఆడొద్దు అంటూ కూడా అధికారులను హెచ్చరించడం జరిగింది. దాని మొత్తంలో కూడా డ్రైవర్స్ను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పనితీరుని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే వాళ్ళని పనిలోకి తీసుకోవాలంటూ కూడా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు కూడా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే వారానికి ఒక్క రోజులోనైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేవి ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. దాంట్లో ఎవరో ఒకరు ప్రయాణికులకు అటు సంబంధించిన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతూనే ఉంది. అయితే దీని దృష్టి సారించడం పైన కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి సౌత్ డిఎస్పీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు వెళ్ళి అక్కడ ఘటన స్థలంలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపైన కూడా ప్రైవేట్ ట్రావెల్స్ దీనికి బస్సు కారణమా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆగిన కారు తప్పిదమా అనే దానిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.